నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా వార్తల ముఖ్యాంశాలు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్న కేసీఆర్ శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ఐబీ సిలబస్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నేడు బల ప్రదర్శన చేపట్టారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో వన్ టౌన్లోని బుద్దా వెంకన్న నివాసం నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా టీడీపీ కార్యకర్తలు తరలి రావడంతో విజయవాడలో కోలాహలం నెలకొంది. ర్యాలీ అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకున్న బుద్దా వెంకన్న కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు టీడీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ అమ్మవారికి వినతి పత్రాన్ని సమర్పించారు. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న అరీఫ్ హఫీజ్ నుంచి గుంటూరు జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటిగా ఎస్పీ కార్యాలయంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత మరియు జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తానని, లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతానని నూతన ఎస్పీ తుషార్ డూడి తెలియజేశారు. అనంతరం గతంలో ఎస్పీగా పనిచేసిన ఆరిఫ్ హఫీజ్కు పోలీసు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ओम अस्य श्री भगवतो देवदेवस्य प्राचर्यः शुभशुभे चित्ताय आचिम्य ओम महात्मा त्वाय सज्जात्वा सुदत्वाय स्वाहा श्याम पीतकलाय नमः विद्यायतकलाय नमः सर्वभूतप्रदाय नमः श्रद्धाय नमः ऐश्वर्यप्रदायिन्ये नमः वंशवृद्धिकराय नमः वेदवेद्याय नमः उत्तिष्ठं तो भूतविचाचः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे पूजाकर्मसमारभे ॐ भूः ॐ भुवः ॐ कुं स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः तुषारकर्णं भेस्य धनपत्नी समेत अमूल्यकर्णं भेस्य कुमारकुमार्यः सकुटुंबाणाम् अतिशीघ्रमे संतान सौभाग्य योग्यता अनुग्रह महागणपति वीरभद्र ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं परिकल्पयामि सुवर्णरत्नखचित सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं शुद्धोदकस्नानं तच्छैनप्रापुनीमहे गातुं विघ्नाय गातुं विघ्नपतये दैविकी स्वस्तिरस्त्रहस्तमानुषेभ्यः ओर्ध्वञ्चनाथवेदिजुं सन्नो अस्तुधिपति सिञ्चुदिष्पति सर्वकार्यनिर्विघ्नेनानुग्रहम् वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम सं 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 सर्वणभवाय नमः सर्वाभीष्टानुग्रहार्थं समस्तदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि पुरुष एवेदगुं सकं यद्भूतं यच्च भव्यं उतामृतत्वस्यैशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा शुद्ध आत्मनीयं समर्पयेभ्यो समस्त सर्व कार्य निर्विघ्न जिला सर्वजन रक्षणार्थम सेवा ओम राजाधिराजाय संयसाहिने కొంచెం కేసు రెడీ సార్ సార్ కెమెరా అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరేబుల్ సీఎం సార్కి, ఆనరేబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా కెరీర్ చేస్తాను. అది థ్యాంక్ యూ. నా ప్రయారిటీ ఈజ్ ఫస్ట్ ఇది విమెన్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్, ఒక ప్రాపర్ ట్రాఫిక్ పాసింగ్, అర్బన్ ఇష్యూస్ ఉన్నాయి. అది మొదటి నా దృష్టిలో ఉన్నాయి. తర్వాత కొన్ని ఇప్పుడు పని చేసిన తర్వాత ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని చేస్తామండి. ఇక్కడ గుంటూరులో బాధ్యత నిర్వహించారు. ఇక్కడ పనిచేయాలి ఇండివిజువల్గా మాట్లాడి ఇక్కడ పనిచేయాలి అంటే ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. చేస్తాం, గట్టిగా చేస్తాం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్కు చేరుకున్నారు. ఆయన చేత
ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. लेफ्ट 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 अलग సార్ నా సెక్రటరీ लेफ्ट 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 अलग సార్ నా సెక్రటరీ చైర్మన్
కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. దేశ రక్షణ విషయంలో రాజీ పడే సమస్య లేదని ఈ కేటాయింపుల ద్వారా ఎన్డీఏల సర్కారు స్పష్టం చేసింది. ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు 6.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విమానయాన రంగంలో కొత్త విమాన సర్వీసులను తీసుకొస్తామని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వైమానిక సేవలను మరింత విస్తరిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వందే భారత్ ట్రైన్లు, రైల్వేల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. మిగతా రైల్వే బోగీలను కూడా వందే భారత్ స్థాయిలో తీర్చిదిద్దామని పేర్కొన్నారు. बंद करूं? अरे ये नहीं, छाता बंद कर दो यार, छाता पीछे कर दो। గుంటూరు నగర ప్రజలకు ఓ వినూత్నమైన మధురానుభూతి పొందేందుకు సముద్రపు వంటకాలను పరిచయం చేస్తూ అతిపెద్ద సీ ఫుడ్ ఫెస్టివల్ను గుంటూరు అమరావతి రోడ్ బండ్లమూడి గార్డెన్స్ నందు ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ నందు పెద్దలకు 750, చిన్నపిల్లలకు 500 రూపాయల ప్రవేశ రుసుముతో తిన్నంత సముద్రపు వంటకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అత్యంత నాణ్యమైన క్వాలిటీతో గుంటూరు నగర భోజన ప్రియులకు అదిరిపోయే రీతిలో సీ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని, నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, ప్రస్తుతం పల్నాడు జిల్లా వింగో ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. మేము ఇక్కడ యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది, 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మనం చెప్పుకోవడమే, కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడా వినియోగించుకోవట్లేదు. మొత్తం ఎగుమతికే పోతుంది. ఆ ఫిష్ని, ఆ క్వాలిటీని, ఆ టేస్ట్ని మన వాళ్ళకు పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఫస్ట్ మా నర్సరావుపేటలో నిర్వహించాం, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం. దీంట్లో మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫిష్, ప్రాన్స్, క్రాబు, ఫిష్లో కూడా కింగ్ మాకరెల్, వంజరం అంటారండి, అలాగే ట్యూనా, అలాగే ఇండియన్ సాల్మన్ అంటారు, మాగా, అలా 4-5 రకాల ఫిష్ వెరైటీస్తో మొత్తం 12 రకాల ఐటమ్స్ ఇస్తున్నామండి. అన్లిమిటెడ్ బఫెట్ 750 రూపాయలు పడుతుంది. చిల్డ్రన్కి అయితేనేమో 500 రూపాయలు పడుతుంది పర్ సెషన్. ఈ అవకాశాన్ని గుంటూరు పట్టణ వాసులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. మే 1వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది సార్. ఫస్ట్ నాకు కాంప్లిమెంట్ వచ్చింది అనే కన్నా కూడా 0 కంప్లైంట్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను సార్. నర్సరావుపేటలో ఫస్ట్ టైం పెట్టాము సార్. గుంటూరులో ఇప్పుడు మేము పెడుతున్నాము, బట్ గుంటూరులో కూడా ఫస్ట్ టైమే అని చెప్పచ్చు. ఇంతకుముందు సీ ఫుడ్ ఫెస్టివల్ విజయవాడలో పెట్టారు, కానీ గుంటూరులో పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ సార్. యాక్చువల్గా ఐఎమ్ గుడ్ ఫుడీ, అలాగే ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అది రెగ్యులర్గా ఒక హోటల్ పెట్టి బిజినెస్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్, కొత్త వాతావరణం, వాళ్ళ టేస్ట్ తెలుసుకోవడం, మన టేస్ట్ పరిచయం చేయడం, ఈ కాన్సెప్ట్ మీద. మీకు ప్రధానంగా సార్ చాలా మంది వినే ఉంటారు నెల్లూరు ఫిష్ కర్రీ అని. కానీ నెల్లూరు అనేది ఒక ఫిష్ కర్రీకే ఫేమస్ కాదు సార్. ఫిష్లో డిఫరెంట్ టైప్ ఐటమ్స్, బహుశా మీకు మింట్ ఫిష్ అని ఉంటుంది, అది చాలా టేస్టీగా ఉంటుంది.
అలాగే ఈ కింగ్ మాకరల్ని వంజరాన్ని తవ్వా ఫ్రై అనేస్తారు. ఇలా ఫిష్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని చాలా ఎక్సలెంట్గా చేస్తారు నెల్లూరు. వెజిటేరియన్ మంచి టేస్ట్ చూడాలి, హోమ్లీ మీల్స్ అంటే ప్రకాశం జిల్లా సార్. నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా ఎక్సలెంట్ టేస్ట్ అంటే నెల్లూరు జిల్లా. చాలా మంది గోదావరి జిల్లాలని చెప్పుకుంటారు, గోదావరి జిల్లా మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు, కానీ ది బెస్ట్ నెల్లూరు సార్. అక్కడి నుంచే వంట మాస్టర్లు తీసుకొని వచ్చాను కొంతమందిని. అలాగే ఒక బిర్యానీ ఐటమ్కి ఏలూరు, ఈ బందరు ఇటు ఫేమస్ సార్. అక్కడి నుంచి ఒక ఇద్దరిని తీసుకొచ్చుకున్నాను. అలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వంట మాస్టర్లు తీసుకొచ్చుకున్నాను, ఒక చోట కాకుండా అన్ని కలిపి పరిచయం చేస్తున్నాను. అవును సార్. ఆ కాన్సెప్ట్ ఏం పెట్టలేదు సార్ ప్రస్తుతం. మీ సజెషన్ బాగుంది, నెక్స్ట్ టైం ఆలోచిస్తాం. లంచ్ వచ్చేసి 12:30 to 4 సార్. డిన్నర్ వచ్చేసి 7:30 to 11 సార్. డైలీ మారుతాయి సార్. బిర్యానీ మెయిన్ కోర్స్ మామూలుగానే ఉంటుంది, స్టార్టర్స్ మారుతూ ఉంటాయి. మెనూ మారుతుంది సార్, స్టార్టర్స్ వరకు మారుతుంది, ఏ రోజుకి ఆ రోజు మారుతుంది. అవును సార్. 12 ఐటమ్స్ ఉంటాయి, బట్ దాంట్లో చేంజెస్ ఉంటాయి. ఈ రోజు పెట్టిన స్టార్టర్ రేపు పెట్టాం, రేపు పెట్టింది ఎల్లుండి పెట్టాం, అలా 5 రోజులు చేంజెస్ ఉంటాయి. నేను చెప్పడం కన్నా మీరు చూసి మీరు చెప్పడమే బెటర్ సార్. నేను చెప్తున్నాను మీకు, ఇందాక ఒక మాట చెప్పున్నాను ఆల్రెడీ. 0 కంప్లైంట్. నాకు వచ్చిన కాంప్లిమెంట్ కన్నా కూడా కంప్లైంట్ ఏం లేదు, బాగుంది అన్నదే నేను బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను. నర్సరావుపేట దాదాపు 1570 మంది టేస్ట్ చేశారు, వీళ్ళల్లో ఒకళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు. అంతవరకు హ్యాపీ. దాదాపు ఒక 10% ఒపీనియన్ అడుగుంటాం నేను కానీ, నా సర్కిల్ కానీ, స్టాఫ్ కానీ. ఒక 10% 150 మందిని ఒపీనియన్ అడుగుతాం. చిన్న వాళ్ళలో 0 కంప్లైంట్. ఇంత బల్క్ మీద అది సాధ్యం కాదు సార్. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ఆంధ్రప్రదేశ్లో అవార్డుల పంట పండింది. 6 ప్రతిష్టాత్మక అవార్డులను ఏపీ కైవసం చేసుకుంది. కేంద్రం చేపట్టిన ఓడిఓపీలో ఒక ఏపీకే 6 అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు వచ్చాయి. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. అదేవిధంగా మదనపల్లి పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు తీసుకొచ్చాయి. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని నారా లోకేష్ దర్శించుకున్నారు. శ్రీశైల మండలం సున్నిపెంటకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా యువనేతకు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి, బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో సాక్షి గణపతి ఆలయానికి యువనేత చేరుకున్నారు. సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించిన లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ తరపున 4 పార్లమెంట్ 3 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, నర్సరావుపేట ఎంపీ స్థానాలకు సత్యవేడు, అవనిగడ్డ, అరకు ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించిన వారి పేర్లను వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గానికి చలమశెట్టి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలన్నింటినీ పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చూస్తారు. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమరగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం త్వరగా ఇన్ఛార్జిగా వ్యవహారాలన్నీ చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మొన్నటి వరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారో ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎం గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే అరకు వ్యాలీకి ఎస్పీ శాసనసభ స్థానానికి మన అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో అది ఆయన పార్టీ వ్యవహారాలు అన్ని చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అవనిగడ్డకి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు అయిన అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్ గా నియమించడం జరుగుతుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీళ్ళని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా వీళ్ళు నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ వీరిని నియమించడం జరిగింది. ఇవాళ కూడా ఓకేనా ఇవి ఇవన్నీ కూడా ఓకేనా. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఎలాంటి లాభాపేక్ష లేదని ఐబీ వచ్చే ఏడాది నుంచి క్రమంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ సిలబస్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుందని తెలిపారు. ఏపీ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీపికా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Be able to do it online today, and I'm looking forward for the ability for me to come in person to Andhra Pradesh, meet you all and discuss our now starting journey together in person. Now, as we are celebrating the signing of the Memorandum of Understanding between Andhra Pradesh and International Baccalaureate, I'm especially thankful to the Chief Minister, Sri Y.S. Yagammohan
Mohan Reddy for supporting this partnership through to fruition. We thank you all for your hospitality and for trusting us at the IB as partners in serving the children and education future of Andhra Pradesh. There are 3 points that I would like to raise up at this moment. The first is that I would like to underline that we are seriously committed to this work that we are now starting together. For a non-profit educational organization with a purpose statement of creating a better and more peaceful world through education, I cannot imagine a better collaboration than what we are starting today. This work that we are doing is something that I would say that it's unique in a world scale. And I do believe that it is something that we all have to learn kind of new things, how to really create high quality education and training for the new generation. I believe that there's a chance that this can be something that can be a model, an example for different regions and nations around the world. And that is definitely the seriousness how we are coming to this collaboration. The second point I would like to raise is that I do believe that the central success criteria for us to be successful is that we are capable of increasing the quality of the relationships in the education system. Of course, the most important relationship is the relationship between the student and the teacher. And then the question that how can we train and give the capabilities for the teachers throughout the whole Andhra Pradesh is a central part of our aim. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం. నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్కు చేరుకున్న కేసీఆర్. శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న లోకేష్. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ఐబీ సిలబస్. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయసే మా లక్ష్యం.